కొడంగల్లో ఇంటర్నెట్ బంద్ చేయడం ఏంటని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. కొడంగల్లో ఉగ్రవాదులు ఉన్నారా అని నిలదీశారు. రేవంత్ రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యేగా వచ్చి బాధితులను పరామర్శించాలని అన్నారు. ఇలా వరి కోతల కాలం, ఇలా రైతులందరినీ తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పడేసిండ్రు, రేపు వాళ్ళని జైల్లో పడేస్తారు. వాళ్ళ మీద మరి ప్రభుత్వ అధికారుల మీద దాడి చేసిన కేసు వీళ్ళ మీద పెడతారు. కానీ ఆ దాడికి కారణం మరి ఎవరు? ముఖ్యమంత్రి గారే కారణం. ఇలా ఎక్కడో కాశ్మీర్లో ఇంటర్నెట్ బంధవంగా చూసినాం, లేకపోతే మత కల్లోలాలు జరిగినప్పుడు ఇంటర్నెట్ బంధవంగా చూసినాం. ఇవాళ ఈ 4 గ్రామాల రైతులు వాళ్ళ కడుపు మంట కోసం పోరాడితే కూడా ఇంటర్నెట్ బంద్ చేస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. అంటే వీళ్ళంతా టెర్రరిస్టులా ముఖ్యమంత్రి గారు? వీళ్ళంతా ఉగ్రవాదులా? వీళ్ళంతా తీవ్రవాదులా? లేకపోతే దేశద్రోహులా? మీరు చెప్పండి, ఎవరు దేశద్రోహులు? ఎవరు నిజంగా ఈ తెలంగాణకు ద్రోహం చేస్తున్నారు? మీరు ఒకసారి ఆలోచించండి. ఎవరి కోసం ఈ 1200 ఎకరాలు తీసుకుంటున్నారు? ఎవరి జీవితాలు, ఎవరి కోసం ఎవరి జీవితాల మట్టి కొడుతున్నారు మీరు?